హలో జనార్దన్. సీరియస్ ఉన్నావు? అవును జనార్దన్, ఏమైందో తెలియదు కానీ పాస్ట్ 2 days నుంచి నా ఫోన్కి నంబర్ ఆఫ్ మెసేజ్లు వస్తున్నాయి బాయ్. అవునా? అదే అర్థం కావట్లేదు. నా ఆధార్ మీద లింక్ అయ్యి వేరే నంబర్స్ ఏమైనా ఉన్నాయి అనే అవకాశం ఉందంట. అయి ఉండొచ్చు ఓంకార్. అందుకోసమే మనము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సైట్లో వెళ్ళేసి మన మొబైల్ నెంబరు క్యాప్చా ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు. అందులో మనకి ఎన్ని యాక్టివ్ ఉన్నాయని తెలిసిపోతుంది. మనది కాకపోతే రిజెక్ట్ చేసేయచ్చు. దీనివల్ల మనం సెక్యూర్ ఉంటాం. స్క్రీన్ మీద చూపించినట్ల TAFCOP అని ఎంటర్ చేశాక మనకి ఒక సైట్ వచ్చేస్తుంది, TAFCOP సంచార్ సాథి అనేసి. అందులో మనం కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి మొబైల్ నెంబర్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. అలాగే కొంచెం కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసాక కింద వ్యాలిడేట్ అని ఉంది కదా, ఆ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి తప్పనిసరిగా. తర్వాత మనకి OTP వస్తుంది. ఇన్స్టెంట్గా OTP వచ్చాక మనం ఎంటర్ చేసి లాగిన్ చేసేస్తే అయిపోయి వెంటనే మనకి మన ఆధార్ కార్డ్ పైన ఎన్ని మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయినాయి అనేది దాంట్లో డీటెయిల్గా చూపించేస్తుంది. ఇన్ కేస్ మన మొబైల్ నెంబర్ కాకపోతే అక్కడ నాట్ మై నెంబర్ అని కొట్టేయండి. సేఫ్గా ఉండండి. అలాగే మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం RJ Tech అండ్ మచ్ మోర్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.